చరణ్ అర్జున్ పాట కొట్టాడు. ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ ఎన్నికల్లో ముందు ఒక పాట ప్రపంచం సృష్టించింది. ప్రతి ఓటర్లో కూడా, ప్రతి ప్రజల నాడిలో కూడా ఈ పాట మారుమోగింది. అదే మూడు రంగుల జెండా బట్టి. మరి ఈ పాట వెనుక సంగీత దర్శకుడు, యువ రచయిత చరణ్ అర్జున్ ఎలా శ్రమించారు, పాట ప్రజల్లో ఎలాంటి ఉత్తేజం నింపింది, ఈ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆ పాట ఆనందాన్ని చరణ్ అర్జున్ ఎలా ఆస్వాదిస్తున్నారు అనేది తను అడిగి తెలుసుకుందాం. చరణ్ అర్జున్ నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కొలువు తీరాడు. సో మరి ఈ పాట వెనుక చరణ్ అర్జున్ ఏ విధంగా శ్రమించాడు, రేవంత్ రెడ్డితో మీకున్నటువంటి అనుబంధం ఏంటి? నాకు రేవంత్ అన్నతో 2015 నుంచి అనుబంధం ఉందండి. అంటే 14 నుంచి అని చెప్పాలి. 14లో అందరికి ఎన్నికలకు పాట చేసినట్టుగా అన్న కూడా చేసినాము. సో అన్న ఎప్పుడైతే జైలుకి వెళ్ళినారో, తన ములాఖత్తులో అక్కడ కుటుంబ సభ్యులు వెళ్ళినప్పుడు నేను బయటికి వచ్చేటప్పుడు ఆ పాటని ఇప్పుడున్న పరిస్థితుల మీద, ఈ కేసీఆర్ గారు నన్ను జైల్లో పెట్టిన విధానం మీద ధైర్యంగా దాన్ని ఎవరు రాస్తారు అని ఆలోచించినప్పుడు ఆయనకు నా పేరు నేను అంటే అప్పుడే నన్ను గుర్తించారు ఆయన. అప్పటికే గవర్నమెంట్ వచ్చి 1 year అయినా కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదన్న బాధలో ఉన్నా నేను. సో ఆ సమయంలో నా దగ్గరికి వచ్చారు. నేను ధైర్యంగా ఆ రోజు కోరస్ పాడడానికి కూడా అన్న పాటకి ఎవరు రాని పరిస్థితులు, అప్పుడు కళాకారులంతా అటువైపు ఉన్నారు. సో కోరస్ కూడా నేను నర్సన్నే పాడాం. సో ఆ పాటతోనే అన్న బయటికి వచ్చాడు. ఆయన కోరుకున్నట్టు జైల్లో ఉండి ఆయన కోరికను మేము నెరవేర్చాం బయట ఉండి. సో ఆ రోజు నుంచి మమ్మల్ని రాగానే కొడంగల్ పిలిపించుకున్నాడు. మాతో చాలా గంటలు ఉండి ఆయన అంటే అధికారం వైపు ఎప్పుడు లేడు ఆయన. నాకు నచ్చింది ఏంటంటే, నేను కూడా ఎప్పుడు ఒక యుద్ధంలో వీరునికి నా పాటను ఆయుధంగా మార్చడానికి నేను ఇష్టపడతాను. సో ఆయన ఆ రోజు అధికారం వైపు లేడు, ఎప్పుడు ప్రజల పక్షమై పోరాటం చేస్తూ ప్రజల గాయాలను, ప్రజల బాధల్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి అవి మాతో డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు ఇంకా ఎక్కువ నచ్చేవాడు ఆయన. బేసిక్గా నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం పర్సనల్గా. సో ఆ తెలుగుదేశం లీడర్గా ఇంకా కొంచెం ఆరాధన స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా ఆయన యుద్ధం చేస్తుంటే అందరు కళాకారులంతా అటువైపు ఉన్నారు కదా, అన్నవైపు మనం ఉందామని చెప్పి ఉన్నాము. వ్యక్తిగతంగా కూడా నాకు ఒక సొంత అన్నలాగా కనెక్ట్ అయ్యాడు. అందుకే అలాగా ఆయనకు ఏ పాట చేసినా నరనరాల్లో రేవంత్ అన్న అంటే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమే ఆ పాటల్లో ప్రతిధ్వనిస్తుంటుంది. మరి ఈ మూడు రంగుల జెండా పాట ఎలా పుట్టింది? సో ఈ ఎన్నికల సమయంలో ఆ పాట ఒక ప్రభంజనంగా నిలిచింది. సో దీనికోసం మీరే స్వయంగా సాహిత్యం రాయడం కావచ్చు, సో సంగీతం చేయడం కావచ్చు, నల్గొండ గద్దరన్న పాట ఆలపించడం అనేది. సో ఈ పాట వెనుక జరిగినటువంటి సంగతులు ఏంటి? ఈ పాట కూడా ఏంటంటే, ఆయన ప్రతి అంశం అంటే జైలు నుంచి వచ్చిన ఆ రోజు నుంచే కాకుండా ఏ కార్యక్రమం మొదలుపెట్టిన, పార్టీ మారినా, కాంగ్రెస్లోకి వచ్చిన ఏదైనా దానికి ప్రతిసారి నాతో పాట చేయించుకుంటారు అన్న. సో కొన్ని నర్సన్న పాడతాడు, కొన్ని వేరే వాళ్ళు పాడతారు. అయినా ప్రతి పాట నేను కామన్గా అయితే నేను ఉంటాను అన్నకి, ఎందుకంటే ఆయన భావాల్ని అర్థం చేసుకోగలుగుతాను కాబట్టి. సో 3 రంగుల జెండా పాట అప్పుడు నేను ఒకటి ఆలోచించాను. దీనికి ఒక సైన్స్ పెట్టాను. ఎవరికి అర్థం కాదు ఈరోజు అది ఎందుకు అంతగా అందరి హృదయాలను దోచుకుందంటే, నేను చాలాసేపు ఆలోచించాను. ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పొద్దున్న ఆయన పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నైట్ ఒక పాట చేద్దామని నేను నర్సన్న కూర్చున్నప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఏమంటే ఒక పొలిటికల్ సాంగ్ లాగా ఏదో చేసి ధూమ్ధామ్ అని చెప్పి ఆవిడ చేస్తే ఒకరోజు మోగుతుంది, తెల్లారి తర్వాత దాని గురించి ఉండదు. రేవంత్ అన్నని అసలు కాంగ్రెస్ వర్గాలు ఓన్ చేసుకోవట్లేవు అప్పుడు. సో ఇతనికి ఎందుకు పీసీసీ ఇస్తున్నారు, మేమంతా సీనియర్లో ఉన్నామని వీళ్ళందరూ అనుకుంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక హోప్ కూడా ప్రజల్లో లేదు. సో అలాంటి సందర్భాలు ఇవన్నీ క్రోడీకరించుకొని మనం సద్గురుగా శివరాత్రి ఉత్సవాలప్పుడు అక్కడ ఒక అర్ధరాత్రి దాటిన తర్వాత స్థాయి, భేదం, వయసు, హోదా ఏమీ లేకుండా జనాలందరూ ఒక శివుడి మైకంలోకి వెళ్ళిపోతారు. సో అలాంటి ఒక ఎమోషన్ని నేను ఈ పాటలో పెట్టి, తెలియకుండానే రేవంత్ అన్నని కాంగ్రెస్ వర్గాలందరూ ఓన్ చేసుకోవాలి, తెలియకుండానే రేవంత్ అన్న అందరి హృదయాల్లోకి వెళ్ళిపోవాలి, తెలియకుండానే అందరికీ ఒక మోటివేషన్ రావాలి. మీరు అందుకే చూడండి, మీరు 3 రంగుల జెండా పాట వస్తున్నప్పుడు ఒక ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ లాంటి ఒక అంత పెద్ద అసలు లెజెండరీ చాలా గుంభనంగా సీరియస్గా కూర్చుంటారు వాళ్ళు ఎప్పుడు ఇంతకుముందు వచ్చిన మీటింగ్లలో. కానీ ఈ పాటకు లేచి డ్యాన్స్ చేస్తుంటారు. సో నాకు ఒక కోరిక ఏమిటంటే, నేను విమానం అనే సినిమా ఈ మధ్య రీసెంట్గా చేశాను. ఎమోషనల్ పాటలు ఎక్కువ చేశాను. సో చరణ్ అర్జున్ అంటే ఒక ఎమోషనల్ పాటలే చేస్తాడు. ఇప్పుడు నేను ఎక్కువ సినిమాల వైపు ఫోకస్. ఈ పాట కూడా 2 years బ్యాక్ చేసింది 3 రంగుల జెండా. మన ఎలక్షన్లో నేను ఎవరికి పాటలు చేయలే, నాకు అంత టైం లేదు, సినిమాల్లో ఉన్నా. సో అయితే నాకు ఒక కోరిక ఏముండేదంటే, నాలో అసలు బేసిక్గా మాస్ ఉంటాడు, నాకు మాస్ పల్స్ తెలుసు, కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ నేను. సో తెలియకుండా ఎమోషన్లో పేరు వచ్చేసింది, తెలియకుండానే విమానం కూడా అలాంటి సినిమా వచ్చింది. సో ఈ ముద్రను ఎట్లా నేను అన్నీ చేయగలననే పేరు ఎలా తెచ్చుకోవాలి అని అంటే, ఒక పెద్ద హీరోల సపోర్ట్ ఉండాలి మనకి, పెద్ద సినిమాలు చేయాలి. ఆ ప్రయత్నాల్లో ఉన్నాను. అవి ఇప్పుడిప్పుడే ఒక్కొక్క సినిమా చేస్తున్నాను, అవి రిలీజ్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది.
అరే ఎట్లా అని అసంతృప్తితో ఉంటే సడన్గా నాకు రియల్ హీరో రేవంత్ అన్న ఈ పాట అంటే ఈ పాట హిట్ అయింది, ఈ పాట వల్లనే ఏదో వచ్చింది అని చెప్పి అందరు అంటున్నా కానీ నేను నమ్మేది ఏంటంటే సార్, ఈ పాట రేవంత్ అన్నకు పడడం వల్లనే ఆ పాట అంతా. అంటే మనం ఇప్పుడు చిరంజీవి గారికి ఒక పాట పడితే అదే పాట తీసుకొచ్చి చిన్న హీరోకి పెడితే అది హిట్ అవ్వదు. సో అలాగా అన్న ఇమేజ్ దానికి యాడ్ అయింది. రేవంత్ అన్న ఆ పాట నేనేదైతే సైన్స్ ఆలోచించానో దానికి నరసన్న గొంతు. సో ఇవన్నీ నరసన్నకి ఏ గొంతులో ఏ ట్యూన్ అయితే బాగుంటుందో అని సెలెక్ట్ చేసుకుని ఆ పదాలు నేను పల్లవిలో ఊపు తీసుకొచ్చి నాలోకి తీసుకొచ్చుకున్న తర్వాత నేను ఏం చేశానంటే తెలివిగా చరణాల్లోకి వెళ్ళినప్పుడు చిన్న ఎమోషన్ పెట్టా. దాడులెన్ని జరిగినా కానీ దడవలేదు రేవంత్ అన్న, అంతకంత ఎత్తుకులేశాడో అంటే అన్న ప్రయాణాన్ని కూడా పెట్టాం దాంట్లో. ఇంతవరకు ఆ రోజు అగ్గరో కాంగ్రెసు సూర్యుడు 3 రంగుల జెండా పట్టుకొని వస్తున్నాడని చెప్పి అందరిని మేల్కొల్పడానికి ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా మేము చేసినాం ఈ పాటని. మేము మేల్కొనే పాట చేసాము నిజంగా. అంటే ఆ రోజే కొంచెం ఊపి తీసుకొచ్చినా కానీ ఈ ఎన్నికల్లో ఈ పాటను చూసిన తర్వాత నాకు ఎంత సంబరం అయిందంటే, ఒక 100 సినిమాలు, నేను సినిమా వాడిని కాబట్టి నాకు ఎక్కువ సినిమా భాషలో చెప్తారు, ఒక 100 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కొట్టినంత విజయాన్ని ఈ పాట ఇచ్చింది నాకు. మరి తొలిసారిగా ఈ పాట విన్న రేవంత్ రెడ్డి ఎలా స్పందించారు ఆయన నుంచి? సో ఆయన మాటల్లో మిమ్మల్ని ఎలా ప్రశంసించారు? రేవంత్ అన్న ఎప్పుడైనా గంటలు కూర్చొని మాట్లాడతాడు. సొంత ఇంటికి అన్న దగ్గర పోయినట్టే ఉంటుంది మాకు. సో ఈ పాట రాగానే చాలా సంబరపడిపోయి, అంటే ఎక్కువ చెప్పడు ఆయన, అంటే ఆయనను ఎక్కువ పొగడ్డము అది ఇష్టం ఉండదు, ఎక్కువ ఆయన సమాజం పట్లనే ఉంటారు. మాకు ప్రేమ ఉంటుంది కాబట్టి నరనరాల్లో అక్షరాలు ఆ పాట వచ్చింది. అయితే దీన్ని రాహుల్ గాంధీ మీదకి చేయించారని, రేపు రాహుల్ గాంధీ వస్తున్నాడు సభకి, నా పేరు ఉంటే బాగుంటుంది రాహుల్ గాంధీ మీద చేయన్నారు. అన్న సరే నీ కోరిక మేరకు రాహుల్ గాంధీ ఆ సభకే చేస్తాం కానీ ఇది నీకే కరెక్ట్ అని చెప్పి మేము అనేవాళ్ళం. రాహుల్ గాంధీ గారి మీద కూడా చేసాం. అప్పుడు ఇంద్రవెల్లి నుంచి ఆయన తన ప్రయాణాన్ని మొదలు పెడుతున్నప్పుడు మళ్ళీ సెంటిమెంట్గా నేనే ఇంద్రవెల్లి కొండల్లో దండు గదిలిందో వస్తావా చెల్లెలా అని ఒక పాట ఉంటుంది, మళ్ళీ అది కంపోజ్ చేసి రాసినాం. ఆ రోజుకి ఆ పాట బ్లాక్ బస్టర్ అయింది, ఆ సభను విజయవంతం చేసింది. కానీ ఇక ఎన్నికల దాకా ఇంకా మేము కూడా అన్నకు ఇంకో పాట చేయాలన్న ఆలోచన అతనికి రాలేదు, మాకు రాలేదు. ఈ పాట ఎలా తీసుకెళ్ళింది. సో మీరు ఇందాక అన్నారు ఈ పాట చేసే సమయంలో కోరస్ పాడడానికి కూడా ఎవరు రాలేదు అన్నారు. సో ఎందుకు మిమ్మల్ని అలా ఒంటరిగా ఇచ్చారు? అంటే కవులు కళాకారులు అంటే తెలంగాణ ఉద్యమంలో ఒక పాట ఈ ఉద్యమంకి ఊపిరిపోశారు. సో మరి మీకు ఎందుకు దూరంగా ఉన్నారు? తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఇలాంటి పాటలు ఎందుకు చేయలేకపోయారు? అంటే నా కోసం రాలేదు కదా, నాకు అందరూ వస్తారు, అందరు నాకు ఫ్రెండ్సే కళాకారులు. కానీ ఇది రేవంత్ అన్న పాట కదా. సో ఆ సమయాల్లో వీళ్ళందరూ ఈ అధికార పార్టీ వైపు ఉండడం, సో అక్కడ ఉద్యోగాల్లో వాళ్ళందరిని ఉద్యోగాలు ఇచ్చేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి సంఖ్యలు వేశారు కదా, దానివల్ల మా ఉద్యోగాలు ఎక్కడ పోతాయో మేము వచ్చి పాట పాడితే అని చెప్పి పాడకపోయేవాళ్ళు. ఈ రేవంత్ అన్న పాటలన్నిటికీ సింగర్ ఎవరున్నా కోరస్ మాత్రం నేను నరసన్నే ఉంటాం. నా వాయిస్ ఉంటుంది అందులో. నేను కోరస్ పొలిటికల్ సాంగ్లు మెయిన్ సాంగ్లు కూడా పాడను, రేవంత్ అన్న పాటలు కోరస్ కూడా పాడాల్సిన అవసరం సందర్భం వచ్చేది. సార్ రేవంత్ అన్న పాట కదా సార్, మనం ఈ సభను విజయవంతం చేయాలన్న దాంట్లో పాడేవాళ్ళం. అన్ని పాటలకు నేను తెలంగాణ పులిబిడ్డ నుంచి మొన్న ఈ పాట వరకు 3 రంగుల వరకు ఆ కోరసులు నేను నరసనే ఉంటాను. ఎందుకంటే ఎవరు రారు మాకు. ఇప్పుడు అందరు చేరతారేమో రేవంత్ అన్న దగ్గర. కానీ సో ఆ ఉద్యమంలో అధికార పార్టీ అవన్నీ ఏంటంటే నేను ఏ పల్లె పిల్లోడని ఒక అద్భుతమైన కథాగానం కూడా చేసినాను కేసీఆర్ గారికి. కానీ నన్ను పిలవలేదు, వాళ్ళు నన్ను గౌరవించుకోలేదు. తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదంతోనే ఉద్యమాలు జరిగినాయి. అలా అధికారం వచ్చింది, ప్రాంతాలు విడిపోయినాయి. నేను తెలంగాణలోనే నాకు ఆత్మగౌరవం ఉంటుంది కదా. సో అంత గొప్ప పాట చేసినా కానీ నన్ను ఎందుకు ఎవరు పిలవలేదు, గౌరవించలేదు. కనీసం ఒక ప్రభుత్వ అకేషన్ ఏ దాంట్లో కూడా చిన్న ఇన్విటేషన్ కూడా రాలేదు నాకు. ఈవెన్ సరే నేను రాష్ట్ర స్థాయి కాదనుకుందాం, ఒక జిల్లా స్థాయిలో మా నల్గొండలో అయినా కూడా అక్కడ కలెక్టర్లు అయినా పిలవలేదు. సో నాకు ఆ బాధ కూడా ఈ 3 రంగుల జెండా పార్టీలో ఉంటుంది. సో అది కానీ రేవంత్ అన్నదాని చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ నన్ను గంటలు కూర్చొని నాతో మాట్లాడతారు. నా స్టేట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నన్ను పిలవలేక, ఈవెన్ ఒక మంత్రి ఎవరో కూడా నాకు వాళ్ళతో మాట్లాడినట్టు తెలియదు. మా జిల్లా మంత్రి కూడా ఎన్నడూ ఓ రోజు ఎక్కడో కలిస్తే నమస్తే పెడితే కూడా తిరిగి నమస్కారం పెట్టలే ఆయన. సో అవన్నీ బాధలన్నీ రేవంత్ అన్నకు ఆయుధాలు అయ్యాయి. అది. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మీలాంటి కవులకు కళాకారులకు సంగీత దర్శకులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అనేది మీ అభిప్రాయం? నేనైతే నాకు అవకాశం ఇస్తే రేవంత్ అన్న నాతో మాట్లాడితే కొంచెం అప్పటిలాగా అంత ఫ్రీగా నేను మాట్లాడగలిగితే, ఇంకా పోలేదు పిలుస్తాను ఫ్రీ ఉన్నప్పుడు, చిన్ని ఎందుకు అందరిలో డబ్బులు రావడం అన్నారని తెలిసింది, ఇంట్లో వాళ్ళు చెప్పారు. సో నేనైతే నాకు వేరే నాలెడ్జ్ ఏం లేదు, నాకు రాజకీయాల గురించి తెలియదు, ప్రభుత్వం ఏం తెలియదు. నాకు తెలిసిన రంగం నా సినిమా, నా కళాకారులు. సో నా సినిమా రంగ అభివృద్ధికి, తెలంగాణ సినిమాల్లో ఉన్న తెలంగాణ కళాకారులకు, అలాగే ఈ కళలకు నాకు ఎప్పుడు ఉంటుంది, నా కళాకారుల కోసం నేను ఏదైనా చేయాలి. పాపం ఎవరిని తప్పుపట్టడానికి లేదు. ఇప్పుడు నిన్న మొన్న కళాసారథిలో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళకే ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పొట్టకుటి కోసమే కదా, ఏముంటుంది, ఎవరికి ఇంట్లో వేరే రకాల ఆదాయాలు ఉండవు.
సో అలాంటి చక్రబంధాల్లో ఇరుక్కోకుండా స్వేచ్ఛగా కళాకారుడు పాట పాడుకునేలాగా స్వేచ్ఛగా ఇప్పుడు 10 ఏళ్ల క్రితం వచ్చిన అద్భుతమైన పాటలు ఏవి ఈ మధ్య 10 ఏళ్ళలో రాలే, అందరూ మూగపోయారు. వస్తే ఆ టీఆర్ఎస్ పాటలు తప్ప ఇంకో పాటలు ఉండవు. ఈ రేవంత్ అన్న వైపు నేనొక్కని తప్ప, నరసన్న పాడుతోడు తప్ప ఇంకోటి లేడు. సో అలా కాకుండా స్వేచ్ఛాయుతమైన ప్రపంచంలో రేవంత్ అన్న ప్రతి రంగాన్ని ఒక్కొక్కరిని చేసుకుంటూ వస్తున్నారు. కళారంగం అని వచ్చినప్పుడు తప్పకుండా నేను గుర్తొస్తాను. పిలిస్తే నా సలహాలు అయితే నేను ఏమి ఇస్తానంటే, నేను మన కళాకారులందరికీ ఒక అద్భుతమైన వేదిక, మన గోరటి అంకన్న, గద్దరు, అందశ్రీ. సో వీళ్ళ తర్వాత తరంలో ఎవరు అంత పెద్ద స్థాయిలో అద్భుతమైన కళాకారులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. కానీ ఎక్కడో ఈ ఉద్యమాలకు లేకపోతే ఆ పార్టీలకు బలైపోయారు. ఇలా కాకుండా ఒక స్వేచ్ఛాయుతంగా పాడుకునేలాంటి ఒక వాతావరణాన్ని కల్పించి వాళ్ళందరికీ ఒక బలమైన వేదికని ఇవ్వాలనే ఆలోచన అయితే నాకు ఉంది. అలాంటి బాధ్యతలు ఏమన్నా నాకు అప్పచెప్తే మాత్రం నేను ఆ పని చేస్తాను. సో చరణ్ అర్జున్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో మంచి సక్సెస్లో అందుకుంటున్నాడు, మంచి పాటలు ఇస్తున్నాడు. అంటే ఇండిపెండెంట్గా ఎన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ చేసినా సినిమా ఇండస్ట్రీలో సో మంచి విజయాలు అందుకుంటున్నాడు. మరి ఈ సమయంలో చిన్ని చరణ్ అర్జున్ మీద కాంగ్రెస్ ముద్ర అనేది ఒకటి పడిపోతుందనే ఒక ఆందోళన ఏమైనా ఉందా? నేను అందుకే రేవంత్ అన్నే నాకు స్వయంగా ఇన్ని పాటలు చేసినా కూడా ఏ రోజు కాంగ్రెస్ పార్టీ వేదికల మీదకి కానీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు కానీ నన్ను పిలవలేదు. నువ్వు ఎప్పుడు అలాగే ఉండాలి, నువ్వు అందరి వాళ్ళలాగే ఉండాలన్నారు. నేను అందుకే కదా కేసీఆర్ కథాగానం కూడా చేశాను. ఇప్పుడు 2020లోనే చేశాను. అది ఈయనకు చేశాను, జగన్ గారికి చేశాను, చంద్రబాబు నాయుడు గారికి చేస్తాను. నాకు అలా ఏం లేదు. నన్ను గౌరవించి రెస్పెక్ట్ చేసి, కళాకారుడు ఎవరైనా అదే కోరుకుంటాడు కదా. ఈయన ఒక వీరుడిలాగా యుద్ధం నేను రేవంత్ అన్న మనిషిని అంతే. నేను రేవంత్ అన్న టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ పులిబిడ్డ చేసిన, కాంగ్రెస్లో వచ్చినప్పుడు 3 రంగుల జెండా చేసిన. ఇప్పుడు నేను ఏ పార్టీ అంటారు మీరు? సో ఆయన పట్టుకున్న జెండాలతో నాకు సంబంధం లేదు, నాకు రేవంత్ అన్నే జెండా. సో ఆ వీరుడు, ఆయన లోపల ఏదో మదనం ఉంది, ఆయన లోపల సమాజానికి ఏదో చేయాలనే కసి ఉంది. అందుకు నేను ఆయన వెంట ఉన్నా, ఎప్పటికీ ఉంటా. ఆయన ఏ పార్టీలో ఉన్నా అంతూ ఉంటా. చరణ్ అర్జున్కి ఇట్లాంటి రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు సంబంధించిన పాటలు చేయడం ఇష్టం, సినిమా పాటల్లో సో తనదైన ప్రత్యేక ముద్ర వేయించుకోవాలనడం ఇష్టం? నేను ఎప్పటికీ సినిమా సంగీత దర్శకుడిని బ్రదర్. నన్ను తీసుకొచ్చి రేవంత్ అన్న నేను ఎమ్మెల్యే చేస్తాను, మంత్రి చేస్తాను, నాకు వద్దన్నా, నాకు మంచి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా సినిమా ఇప్పించి అంటాను అంతే. యాక్చువల్లీ మొన్న 2 months బ్యాక్ కూడా ఒక పెద్ద కంపెనీలో చెప్తాను వెళ్తావా అన్నారు. నా ఫ్రెండ్సే వాళ్ళు అన్నారు, అన్న సినిమాలు ఎలా అవకాశాలు వస్తాయో నాకు తెలుసు అన్న, నా తిప్పలేదో నేను పడతాను. సో మీ లక్ష్యం మీరు నెరవేర్చుకోండి, దానికోసం నేను పనిచేస్తాను, తర్వాత చూద్దాం మనం ఏదైనా ఉంటే అని చెప్పాను. సో నాకు సినిమానే, నేను సినిమా సంగీత దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ అనే పోస్టే నాకు ముఖ్యమంత్రితో అంత గొప్పదే. సో కాబట్టి నేను మ్యూజిక్ డైరెక్టర్గా సినిమాల్లో ఉండడానికి ఇష్టపడతాను. కానీ ఏంటంటే తెలంగాణలో మన లోపల నరనరలో పాట ఉంటుంది. ఏదో ఒక అంశం మీద, ఏదో సందర్భాల మీద మనసులో సినిమాల్లో చెప్పలేని విషయాలు ఏదైనా చెప్పడం కోసం నేను ఇండిపెండెంట్గా నేను ఎంచుకున్నాను. అది కూడా ఇప్పుడు 2 years నుంచి సినిమాల మీదనే ఫుల్గా ఉన్నాను. ఇది రేవంత్ అన్నది కూడా 2 years బ్యాక్ చేసినది. ఇప్పుడు 24 గంటలు సినిమాల్లోనే ఉంటున్నాను నేను. చరణ్ అర్జున్ చెప్పండి ఒక మాట, అంటే పాట అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ వాతావరణంలో చిక్కుకొని పక్కదారి పడుతుంది అనేది ఒక అభిప్రాయం ఉంది కవులు, కళాకారులు. సో దీని మీద మీరేమంటారు? అదే నేను అది పట్టొద్దనే చెప్తాను. ఎందుకంటే మీరు ఇన్ని రోజుల వరకు, నేను ఎప్పుడు 10 ఏళ్ళ నుంచి రేవంత్ అన్నకు పాటలు చేస్తున్నాను, మీకు తెలిసింది అది. సో నా బాధ్యత ఆయన అడిగాడు, నేను నిర్వర్తించాను. కానీ దాన్ని ఎక్కడ పూసుకోలేదు, ఎక్కడ ఓపెన్ అవ్వలేదు. సో ఈరోజు అది ఒక పాట అంత వైరల్ అవ్వడం, దాని ద్వారా ముఖ్యమంత్రి అన్న అయ్యాడు కాబట్టి ఆనందంతో బయటకు వస్తున్నాం అంతే తప్ప, మీరందరూ అడుగుతుంటే నేను మాట్లాడుతున్నాను. సో నేనేమనేదంటే పాట అనేది ఎప్పుడు స్వేచ్ఛగా ఉండాలి, దానికి ఎలాంటి రంగులు పూయకూడదు. ఇప్పుడు నాకు కూడా పూయకండి రంగులు, ఎందుకంటే నేను ఏ రోజు కూడా ఏ పార్టీ జెండాలు పట్టుకోలేదు, నేను అందరి కథాగానాలు చేశాను, అందరితో ఉన్నాను. రేవంత్ అన్న అనేది నా సొంతం అంటే అన్న పర్సనల్ అంతే. ఆయన రేపు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకున్నా కూడా నేను ఇంతే ప్రేమతో ఉంటాను, మీరు చూస్తూ ఉంటారు. మీరు అభిమానించే నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో రాష్ట్రంలో ఎలాంటి పాలన కొనసాగించబోతున్నారు? ఇప్పుడున్నటువంటి అభివృద్ధి కావచ్చు, ప్రజల సంక్షేమం కోసం సో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటించడం జరిగింది. సో రేవంత్ రెడ్డి హయాంలో ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఎలాంటి పాలన కొనసాగుతుందని మీ అభిప్రాయం? నేను అదే చెప్తున్నా బ్రదర్. 2020 నా విషయమే చెప్తాను, అదే స్వార్థం అనుకోవద్దు. నేను 2019లో నువ్వో రాయి నేను శిల్పి అనే పాటతో మీ అందరికీ తెలిసాను. సినిమాల్లో ఉన్నా కూడా ఆ రోజు నేను తెలియలే. కానీ 2014-15లోనే నాలోని ప్రతిభను గుర్తించి తన పోరాటానికి ఇప్పుడు తెలంగాణ పులిబిడ్డ అనే ఒకలాంటి పాట రాయించుకోవాలంటే ఆ రోజు ఆయనకు సినిమా వాళ్ళందరూ కూడా తెలుసు, రేవంత్ అన్నకి నాకన్నా పెద్ద రచయితలు. కానీ నాతో చేయించుకున్నాడు చూసారా, తర్వాత కూడా నాతోనే ఉన్నాడు చూసారా. అంటే ఆయన ఒక దూరదృష్టి 2018లో ప్రపంచం అంతా నన్ను చేయగొట్టింది నువ్వో రాయితో. కానీ అప్పటిదాకా నన్ను ఎవరు గుర్తించలే. సో ఆయన ఎప్పుడు మూలాల వైపు చూస్తాడు, ఎప్పుడు కింది వైపు చూస్తాడు, ఒరిజినాలిటీ ఎక్కడుందో చూస్తాడు. సో గాయాలు, పోరాటాలలో ఉన్న మనిషి కాబట్టి
కేసీఆర్ గారు కూడా గొప్ప నాయకుడే. ఆయన కష్టపడి తెలంగాణ తీసుకొచ్చాడు. ఈరోజు యాసకు, ఆటకు, పాటకు విలువ వచ్చిందంటే ఆయన వల్లనే. కానీ ఆయన ఎందుకో అలాగే ఆయన ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిపోయి సామాన్య ప్రజలకు దూరం అయిపోయాడేమో అనిపించింది నాకు. కానీ రేవంత్ అన్న సామాన్యుల్లాగే ఉన్నాడు, సామాన్య ప్రజల్లోనే ఉన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సామాన్యుల్లాగే బిహేవ్ చేస్తున్నాడు ఆయన. సో నేను ఆయనతో గంటలు గడిపిన ఎన్నో రోజులు ఆయన మదనాన్ని విన్నాను కాబట్టి నాకు నమ్మకం ఉంది. పార్టీల పరంగా నేను చెప్తలే, కాంగ్రెస్ పార్టీయో టీఆర్ఎస్ఓ బీజేపీ గురించి కదా. రేవంత్ అన్న ఎక్కడ ఉన్నా రేవంత్ అన్న ఏదో చేస్తాడు. ఒక చారిత్రాత్మకమైన ముద్రని ఈ రాష్ట్రంలో ఆయన వేస్తాడు. నేను కూడా నాకు తోచిన సలహాలు నాకు కుదిరితే నేను కూడా అన్నతో ఉండి ఇంకా జనరంజకమైన ఇప్పుడు ఇన్ని రోజులు ఆయన పోరాటానికి ఎట్లా తోడుగా ఉన్నామో రేపు ఆయన చేసే ప్రతి పని ప్రజలకు చేరడానికి, ప్రజల్ని మేల్కొల్పడానికి కూడా నేను అంతూ ఉంటాను. నాకు నమ్మకం ఉంది రేవంత్ అన్న మరో చాలామంది లెజెండరీ లీడర్స్లో ఆయన కూడా చేరబోతున్నాడు. సో మీ పాటకు సార్థకత చేకూరుతుంది రాజకీయ పరంగా. సో మరి మీ సినిమా పరంగా మీ ప్రయాణం ఎలా ఉంది? ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు? సినిమాలు ఇప్పుడు నేను లగ్గం అని ఒక సినిమా చేస్తున్నాను సార్. రమేష్ చెప్పాల గారని ఆయన భీమదేవరపల్లి బ్రాంచి బేవారస్ అనే సినిమాలు చేశారు. చాలా అద్భుతమైన రూటెడ్ వాల్యూస్ తెలిసిన డైరెక్టర్ ఆయన. ఒక జంధ్యాల గారిలాగా, ఆధునిక జంధ్యాల అంటాను నేను. లగ్గం అని ఒక సినిమా. తెలంగాణ పెళ్ళిలో ఏమేమి ఉంటాయి, తెలంగాణ పెళ్ళిలో అలకలు, యారాన్లు గిరాన్లు పంచాదులు అన్నిటిని కలిపి ఒక అద్భుతమైన సినిమా అది. నాకు 4 పాటలు ఇప్పుడు 3 రంగుల జెండాకి ఎలాగైతే జనాలు హిస్టీరియా వచ్చినట్టు ఊగినారో అలాగ థియేటర్లో కూడా ఊగాలనే కోరిక నాకు ఉంటుంది. సో ఆ కోరికని చాలా వరకు నెరవేర్చే సినిమా లగ్గం అవుతుంది. ఎందుకంటే ఆయన నా కోసమే ప్రతి సిచ్యుయేషన్ అంటే నా కోసం కష్టపడి ఆ సినిమాకి ఎవరెవరు మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్ళొద్దు వాళ్ళొద్దు అంటే కూడా ఫైట్ చేసి మరి నన్ను పెట్టారు ఆయన. సో ఈ సినిమా నాకు చాలా అద్భుతమైన సినిమా అవుతుంది. దీని తర్వాత గుమ్మడి నర్సే అనే ఒక సినిమా వస్తుంది. అది ఇల్లెందు ఎమ్మెల్యేగా ఆయన సైకిల్ మీదనే అసెంబ్లీకి వెళ్ళిన ఆయన బయోపిక్ని సముద్రకని గారు లీడ్ చేస్తున్నారు. పరమేశ్ అని నా ఫ్రెండే డైరెక్టర్. అంటే ఫ్రెండ్ కాబట్టి నాకు ఇవ్వలేదు, డైరెక్టర్ ఈ సినిమా ప్రయాణంలో ఫ్రెండ్ అయ్యారు. సో అది కూడా చాలా అంటే మన పల్లెలు ఆ రోజుల్లో నక్సలిజము, ఆ రోజుల్లో అడవులు అన్నిటి ఒక మనిషి అంటే ఒక లీడర్ ఎలా ఉండాలి అని భావితరాలకు చెప్పే సినిమా అది. సో ఆ సినిమా ఒకటి జరుగుతూ ఉంది. సముద్రకని గారిది ఆయన డైరెక్షన్లో ఇంకోటి సినిమా. ఇప్పుడు విమానం సినిమా చేసిన టీం అందరూ వాళ్ళు ఎవరు ఏ సినిమా చేసినా చరణే కావాలంటున్నారు. సో మంచిగానే ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా పిలుస్తున్నారు ఇప్పుడే. సో చివరగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. సో తన సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలి, వాటికి సవివరంగా ప్రజల్లోకి చేరాలి అంటే మరో పాట కావాల్సిన సందర్భం ఏర్పడుతుంది. సో దానికోసం మరి చరణ్ అర్జున్ ముందుకు వస్తారా? ఇప్పుడు నేను రేవంత్ అన్న పిలవకుండానే నా అంత స్వచ్ఛందంగా నేను ఒక పాట చేస్తున్నా, వినతి గానం అని. దాని పేరు వినతి గానం. వినతి గానం అంటే ఇప్పుడు అన్న నువ్వు తూపన్న, నువ్వు తురుమన్న, నువ్వు అది చేసినావు, వీరుడు శూరుడు అని అవసరం లేదు. ఇంకా ఆయన వీరుడని ప్రపంచాన్ని ఒప్పేసుకుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన రాష్ట్రంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, నువ్వు వస్తున్నావంటే ఈ ధైర్యం వచ్చింది మాకు, నువ్వు వస్తున్నావంటే ఈ దారి దొరికింది మాకు అన్న, దారి దొరికింది రేవంత్ అన్న, చదువుకొని కొలువురని పోరగాళ్లకు సాదుకుని అన్నొచ్చిండని ధైర్యం వచ్చింది, ప్రగతి భవన్కి వెళ్ళలేని పేదకాళ్లకు బాధ చెప్పుకోవడానికి బాటపడ్డది. సో ఇవన్నీ ఉన్నాయన్న, జర యాది పెట్టుకొని పరిపాలించు, నువ్వు జర మా సమస్యలని చూడని దాని మీద ఒక పాట నా ఛానల్లోనే రిలీజ్ అవుతుంది. అది నేను పాడాను, రాశాను, మ్యూజిక్ చేశాను. తర్వాత ప్రభుత్వ పరంగా ఏం పనులు ఉన్నాయని కదా అన్న ఆదేశిస్తే చేస్తాను నేను తప్పకుండా. ఆయన కోసం అంటే నా సినిమా దర్శకులు సినిమాలకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను 90%. అన్న పిలిస్తే మాత్రం అది దానికోసం ఒక 10% ఎప్పుడు నేను టైం పెట్టుకుంటాను. ఓకే, ధన్యవాదాలు చరణ్ అర్జున్. ఇది సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ చెప్పిన విషయాలు. రేవంత్ రెడ్డితో అనుబంధమే కాకుండా 3 రంగుల జెండా పాట వెనుక నేపథ్యాన్ని వివరించాడు. అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కవులు, కళాకారులు స్వేచ్ఛగా తమ పాటలను, తమ సాహిత్యాన్ని ప్రజలకు చేరవేసే అవకాశం ఉండబోతుందని చెప్పి చరణ్ అర్జున్ అభిప్రాయపడుతున్నాడు.